ఈరోజు మనం ఫోన్ పట్టుకొని రీల్స్ చూసి అన్నీ ఎంజాయ్ చేయడం ఈజీయే. ఇప్పుడు మన తెలంగాణలో ఎంజాయ్ చేయడం కామన్. కానొకప్పుడు తెలంగాణలో పేదవాడికి జీవితం అంటే బానిసత్వం. దాన్నే వెట్టి చాకిరి అంటారు. జీతం ఉండదు, సెలవు ఉండదు. రైతు ఉదయం తన పొలం కాదు, ముందు దొర పొలంలో పనిచేసినా కూడా మన పొలంలో తర్వాత పండించుకొని మనం పంటలో కూడా సగం దొరకే పోయేది. సగమైంది సగానికంటే ఎక్కువే పోయేది. దేశ్ముఖ్, జమీందార్, పటేల్. ఇప్పట్లో ఇవేం లేవు, కానీ అప్పట్లో మన ఇళ్ళల్లో పుట్టిన ఆడోళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వంటలు చేసి వాళ్ళకు ఊడిగం చేసేటోళ్ళు. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా, అసలు 3-4 ఏళ్ళ పిల్లలు కూడా బస్తాలు మోసి నీళ్లు మోసేటోళ్ళు. మాట మాట్లాడితే కొట్టేటోళ్ళు, ఎదురు తిరిగితే కట్టేసి మరీ చంపేటోళ్ళు. ఇదొక మనిషికి కాదు, మన తెలంగాణకి అప్పట్లో తరతరాలుగా జరిగింది అన్యాయం. అందుకే ప్రజలు గొంతెత్తారు భూమి కోసం, గౌరవం కోసం. తెలంగాణ ఏం ఊరికే రాలేదు, కానీ ఇంకా నెక్స్ట్ పార్ట్ విన్న తర్వాత మీరు చాలా బాధపడతారు. అయ్యో, నా తెలంగాణకి ఇంత అన్యాయం జరిగింది. ఈరోజు మనం ఫోన్ పట్టుకొని రీల్స్ చూసి అన్నీ ఎంజాయ్ చేయడం ఈజీయే. ఇప్పుడు మన తెలంగాణలో ఎంజాయ్ చేయడం కామన్. కానొకప్పుడు తెలంగాణలో పేదవాడికి జీవితం అంటే బానిసత్వం. దాన్నే వెట్టి చాకిరి అంటారు. జీతం ఉండదు, సెలవు ఉండదు. రైతు ఉదయం తన పొలం కాదు, ముందు దొర పొలంలో పనిచేసినా కూడా మన పొలంలో తర్వాత పండించుకొని మనం పంటలో కూడా సగం దొరకే పోయేది. సగమైంది సగానికంటే ఎక్కువే పోయేది. దేశ్ముఖ్, జమీందార్, పటేల్. ఇప్పట్లో ఇవేం లేవు, కానీ అప్పట్లో మన ఇళ్ళల్లో పుట్టిన ఆడోళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వంటలు చేసి వాళ్ళకు ఊడిగం చేసేటోళ్ళు. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా, అసలు 3-4 ఏళ్ళ పిల్లలు కూడా బస్తాలు మోసి నీళ్లు మోసేటోళ్ళు. మాట మాట్లాడితే కొట్టేటోళ్ళు, ఎదురు తిరిగితే కట్టేసి మరీ చంపేటోళ్ళు. ఇదొక మనిషికి కాదు, మన తెలంగాణకి అప్పట్లో తరతరాలుగా జరిగింది అన్యాయం. అందుకే ప్రజలు గొంతెత్తారు భూమి కోసం, గౌరవం కోసం. తెలంగాణ ఏం ఊరికే రాలేదు, కానీ ఇంకా నెక్స్ట్ పార్ట్ విన్న తర్వాత మీరు చాలా బాధపడతారు. అయ్యో, నా తెలంగాణకి ఇంత అన్యాయం జరిగిందా అనుకుంటారు. ఈరోజు మనం ఫోన్ పట్టుకొని రీల్స్ చూసి అన్నీ ఎంజాయ్ చేయడం ఈజీయే. ఇప్పుడు మన తెలంగాణలో ఎంజాయ్ చేయడం కామన్. కానొకప్పుడు తెలంగాణలో పేదవాడికి జీవితం అంటే బానిసత్వం. దాన్నే వెట్టి చాకిరి అంటారు. జీతం ఉండదు, సెలవు ఉండదు. రైతు ఉదయం తన పొలం కాదు, ముందు దొర పొలంలో పనిచేసినా కూడా మన పొలంలో తర్వాత పండించుకొని మనం పంటలో కూడా సగం దొరకే పోయేది. సగమైంది సగానికంటే ఎక్కువే పోయేది. దేశ్ముఖ్, జమీందార్, పటేల్. ఇప్పట్లో ఇవేం లేవు, కానీ అప్పట్లో మన ఇళ్ళల్లో పుట్టిన ఆడోళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వంటలు చేసి వాళ్ళకు ఊడిగం చేసేటోళ్ళు. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా, అసలు 3-4 ఏళ్ళ పిల్లలు కూడా బస్తాలు మోసి నీళ్లు మోసేటోళ్ళు. మాట మాట్లాడితే కొట్టేటోళ్ళు, ఎదురు తిరిగితే కట్టేసి మరీ చంపేటోళ్ళు. ఇదొక మనిషికి కాదు, మన తెలంగాణకి అప్పట్లో